ఇక వరంగల్ జిల్లా నర్సంపేటలోని ముత్తోజీపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం చేరుకోవడంతో నర్సంపేట డిపోకు మృతదేహాన్ని తీసుకువెళ్తామంటూ కూడా కార్మికులు ప్రయత్నించారు. ఇక పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు పెరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎర్రబెల్లి దయాకర్ అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. చందు, వరంగల్ జిల్లా నర్సంపేట ముత్తోజీపేట గ్రామంలో ఉధృత వాతావరణం చోటున్న పరిష్కారంతో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపో దగ్గరికి తరలించాలంటూ కూడా తోటి కార్మికులు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితులు మన విజువల్లో చూసిన ముత్తోజీపేట శంకర్ గౌడ్ కూతురు ఇంటి దగ్గర మాత్రం తీవ్ర ఉధృత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి తప్పకుండా ఆత్మశాంతి జరగాలంటే నర్సంపేట డిపో దగ్గరికి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించాలంటూ ఉదయం నుంచి వారు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు ఆందోళన కొనసాగించారు. కొద్దిసేపు క్రితమే కూతురు ఇంటి లోపలికి అటు కార్మికులు వెళ్లి శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపో దగ్గరికి తరలించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటి ప్రయత్నం కొనసాగిస్తే ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ విజువల్స్ లోనే ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 డిపోలకు సంబంధించినటువంటి కార్మికులు ఒక్కొక్కరుగా ముత్తోజీపేట గ్రామానికి చేరుకున్నటువంటి పరిస్థితుల నుంచి మనం విజువల్లో చూసినట్టు పోలీసులు భారీగా మోహరించి హడావుడిగా ఇక్కడ ఎవరిని తరలించకుండా ఎవరిని శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూడొచ్చు విజువల్స్ లో శంకర్ గౌడ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరి మిగతా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. తోటి కార్మికులంతా కూడా తప్పకుండా ఆర్టీసీ డిపో దగ్గరికి శంకర్ గౌడ్ ను తీసుకువెళ్లి అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తేనే న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామంటూ కూడా ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి. చాలా మంది ఆర్టీసీ కార్మికులు కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి మనతో పాటు కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకని ఇట్లా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, లేకపోతే వారి సిచ్యువేషన్ ఏంటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు వెహికల్ తీసుకొచ్చి మొత్తం కూడా చైర్లు ఇక్కడ అన్ని కూడా తోటి కార్మికులు ధ్వంసం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తారు. ముత్తోజీపేట శంకర్ గౌడ్ మృతదేహంతో ముందు కావచ్చు, ఇంటి ముందు ఒక ఉద్రిత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. శంకర్ గౌడ్ కు న్యాయం జరిగే వరకు కూడా ఆయన అంతిమ సంస్కార కార్యక్రమాలు జరగకుండా చూస్తామని వీరి ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితులు పోలీసులు ఇక్కడ పోలీసు వెహికల్ కు వారిని తరలించినటువంటి నేపథ్యంలోనే అడ్డగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, తోటి కార్మికులు అందరిని ఎవరైతే ఆందోళనకారులు నిరసనకారులు ఉంటారో వారందరినీ కూడా పోలీసులు పక్కకు నెట్టేసేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగించినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ప్రభుత్వం సమ్మె చేసినప్పటికీ కూడా, సమ్మె కొనసాగించినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న ఆయనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి తర్వాత చికిత్స పొందుతూ ఆయనే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా నర్సంపేట కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల దగ్గర ఉధృత వాతావరణం అయితే కనిపించింది. ఆర్టీసీ డిపోల దగ్గరికి పెద్ద ఎత్తున కార్మికులంతా చేరుకొని తప్పకుండా న్యాయం జరగాలి, న్యాయం జరగ వరకు కూడా ఇలానే పోరాటం కొనసాగిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ నిరసన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. తోటి కార్మికులను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఇక్కడ తోటి కార్మికులు మిగతా వారంతా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగినటువంటి పరిస్థితి. ముత్తోజీపేట గ్రామంలో తీవ్ర ఉధృత పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముత్తోజీపేట సంబంధించినటువంటి గ్రామంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యంలో తోటి కార్మికులు కూడా వారిని అడ్డుకొని తప్పకుండా ఇక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళాలి, మృతదేహాన్ని తీసుకువెళ్ళే వరకు కూడా మేము ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం, న్యాయం జరగాలంటూ కూడా ఆయనే చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా తీర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మిగతా కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ద నివాళులు అర్పించడానికి సహకరిస్తామని చెప్పిళ్ళు. నన్ను అరెస్ట్ చేసిన అక్రమంగా ఇవాళ నివాళులు అర్పించకుండా ఖననం జరిగేది లేదు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదు.
టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అభిప్రాయం అయితే తప్పకుండా ఆయన నివాళులు అర్పించే వరకు ఈ పోరాటం ఆగేదే లేదంటూ కూడా చాలా భీష్మించుకొని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. తోటి కార్మికులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన కార్యక్రమాన్ని పరిస్థితుల్లో విజుల్లో చూసినాం. శంకర్ గౌడ్ కూతురు ఇంటి ముందు మృతదేహాన్ని తరలించేటువంటి ప్రయత్నం కొనసాగించినటువంటి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఒక ఆందోళన కార్యక్రమానికి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సరే, కొంతమంది తోటి కార్మికులు ఏం జరిగింది, ఎందుకమ్మా? బాడీని సార్, బాడీని 10 నిమిషాలు టైం ఇవ్వమన్నాం సార్. మేము డిపో కాడ వేసుకుంటాము, శాంతియుతంగా చేసుకుంటాము. కార్మికుల మధ్యలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు. ఆయన ఆత్మకు శాంతి ఉంటది, మాతో పంపండి సార్ అని చెప్పినాం. ఇత్తలేరు పర్మిషన్ మాకు. నిన్న ఆయన పెట్రోల్ పోసుకుంటే వీళ్ళందరూ వచ్చి కాపాడిల్లా, వీళ్ళందరూ వచ్చి చూసిల్లా, వాళ్ళ కుటుంబానికి అన్నుంటారా వీళ్ళు? మమ్మల్ని అడ్డగిస్తారు సార్, మమ్మల్ని గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అందుకే మాకు బాడీ కావాలి, 10 నిమిషాలు టైం అంటాను సార్. న్యాయబద్ధంగా అడుగుతాను, డిమాండ్ లేదు, రిక్వెస్ట్ చేస్తాను సార్. మేము ఇంతకంటే ఎక్కువ కోరుకుంటలేము సార్, ఇంతకంటే కోరుకుంటలేము. ఆత్మకు శాంతి కలగాలి అంతే. తోటి కార్మికులు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని పోలీస్ వెహికల్ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి పరిస్థితులు ముత్తోజిపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి క్రమంలో ఒక తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. దాంతో పాటు కొంతమంది కార్మికులు అమ్మ ఏం జరుగుతుంది, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? శాంతియుతంగా పోలీసులు చెప్పిన విధంగా చేసినాం సార్. 3 గంటలు ఇక్కడ మేము రోడ్డు మీద బటాయించినా కూడా మాకు శవాన్ని ఇస్తలేదు సార్. మేము ఏం కోరతలేం సార్. ఒక 10 నిమిషాలు ఆయన ఆత్మశాంతి కోసమే మేము డిపో కాడికి పోయి నివాళులర్పించడానికి మాత్రమే మేము కోరుతాం సార్. దాన్ని వీళ్ళు ఈ విధంగా అడ్డుకోండి. వీళ్ళు ఒక పోలీసుల లెక్క వ్యవస్థ లేదు సార్, ఒక దొంగల లెక్క, దోపి లెక్క. మేము దొంగల లెక్క, మమ్మల్ని దోపి లెక్క వీళ్ళు సహిస్తారు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళ సార్? ఎవరు సార్ వాళ్ళు? పోలీసు వాళ్ళు కాదా సార్? వాళ్ళు ఎవరు? ప్రజల రక్షణ ఇచ్చే పోలీసు వాళ్ళు కాదా సార్? మరి మేము ప్రజలం కాదా? మేము కార్మికులం కాదా? డిపోలో కూడా అధికారులకే రక్షణ ఇచ్చారు కానీ మాకు రక్షణ ఇయ్యలేదు సార్. నిన్న డిపో ఆవరణలో పోసుకున్నారు సార్, ఆయన వేరే బయట ఎక్కడ పోసుకోలేదు. డిపో ఆవరణలో పోసుకుంటే ఈ పోలీసు వాళ్ళందరూ ఏం చేసింది సార్? నిన్న పోలీసు వాళ్ళందరి కార్మికుని కాపాడిండా? పోలీసులు చూసుకోరా అంటే ఒక అధికారికి మాత్రమే వీళ్ళు రక్షణకు వచ్చినా సార్? డిపోకు కార్మికుల కోసం రక్షణకు రాలేదా? ఇదంతా పోలీసు వాళ్ళ పనే సార్. ఆమె చంపిపోతే ఆమెను నిచ్చెనేసి, గోడ మీద నిచ్చెనేసి మా డిఎంని బయటికి పంపించింది సార్. మేము గేట్ కాడ మేము ఉంటే నిచ్చెనేసి మా మేడంని బయటికి ఎక్కడికో పంపించింది సార్. ఏం సరి పరిస్థితి ఏంటిది? మాకు ఇప్పుడు శవాన్ని మేము అక్కడికి తీసుకుపోతాం సార్. ఈ విధంగా వీళ్ళు ఒక ఎట్లా అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తారు సార్. పోలీసు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. కుటుంబానికి ఏం న్యాయం జరగాలంటే ఏం చెప్తారు? కుటుంబానికి న్యాయం జరగాలి. అది ఎట్లా సార్? ఆయన మాకు రవాణా శాఖ మంత్రి రావాలి, ఎండి గారు రావాలి, ఈడీ గారు రావాలి. వాళ్ళు ఏం చెప్తారో వినాలి. వాళ్ళకు 5 కోట్ల ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదే సార్ మేము వాళ్ళని కోరుకునేది. అది కనీసం నిన్నటి నుండి ఆయన లక్ష్మయ్య గారు, నిన్న రవాణా శాఖ మంత్రి గారు హాస్పిటల్ పోయినట్ట. మరి హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా సార్. ఏం భరోసా లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం భరోసా ఇవ్వలేదు. మేము ఎండలో కూడా చేస్తాంటే వాళ్ళు టెంట్ కూడా వేసుకొని ఇస్తలేరు. దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ఇది ప్రభుత్వ దౌర్జన్యం. మీరు చెప్పండి, మీతో పాటు 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు శంకర్ గౌడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం జరిగింది? తోటి మహిళా కార్మికులంతా కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాతో పాటు కొంతమంది ఏం చెప్తున్నారు? పోలీసులు ఎందుకు వారిని అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది? ఈ రోజు శంకర్ గౌడ్ తన వ్యక్తిగతం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గ ఆర్టీసీ ప్రయోజనాల కోసం నిన్న ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. తను 27 సంవత్సరాల కాలం పాటు ఆర్టీసీలో సేవలు అందించిండు. తాను పనిచేసినటువంటి పని ప్రదేశంకి శవాన్ని తీసుకపోతే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పేసి, ఆయన త్యాగం వృధా కాదు, ఆయన చావుకు గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ డిపోకి తీసుకెళ్లాలని చెప్పేసి అంటే తన మద్దతుకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఉపయోగించి అణిచివేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఏం చెప్తారు? మేము శాంతియుతంగానే మా
మా తోటి కార్మికుని డిపోకి తీసుకెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి తీసుకొస్తాము అంటే వీళ్ళు ఇంత అది చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా, మహిళలను చూడకుండా అందరిని ఇబ్బంది పెట్టి తీసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అనవసరంగా అడ్డుకునేటువంటి ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ముత్తోజిపేట గ్రామంలో కొనసాగుతుంది. ఏం చెప్తారు పోలీసులు? ఎందుకని ఇంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది? పోలీసులకు మీకు ఎందుకు గొడవ జరుగుతుంది? గొడవ అంటే శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఒక సుమారు 30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసినటువంటి డ్రైవరు మరి అతని పార్థిదేహాన్ని మా నర్సంపేట డిపోకు తీసుకెళ్లి ఆయనకు ఘనమైన నివాళి అర్పించి ఆయనను ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం, ఆయన ఆత్మ శాంతిస్తుంది ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కోసం అనేసి మేము శాంతియుతంగా ఒక 10 నిమిషాలు తీసుకెళ్దామనేసి ఉద్దేశం నేను అడిగితే, మేము కార్మికుల తరపు నుంచి అడిగితే ఈ ప్రభుత్వము ఈ పోలీసు వ్యవస్థ అనుమతి ఇవ్వట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము అనుమతి ఇచ్చి అతని శాంతి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తాము. కొంతమంది స్థానికులు ఏం చెప్తారు? పోలీసులు ఎందుకని ఇట్లా అడ్డుకుంటున్నారు? కుటుంబ సభ్యులకు ఏం చెప్తున్నారు పోలీసులు? ఏదైతే ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికను గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న కోరికే ముగింపు దశకు చేరుకున్న దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందడిచ్చిన హామీని నెరవేర్చమని చెప్పి 32 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ కాలపరిమితి అయినాక గత్యంతరం లేక సమ్మెకు దిగడం జరిగింది. ఆ సందర్భంలో కనీసం టెంట్ వేసుకోవడానికి డిపోలో ప్రశాంతయుత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ధర్నానో నిరసననో సమ్మెను చేయడం అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ కోల శంకర్ గౌడ్ గారు ఆ యొక్క పరిస్థితులను తట్టుకోలేక అక్కడ ఆవేదనతోటి ఆవేశంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఈ ఆత్మహత్య బాడీని ఏదైతే మేము దగ్గరుండి నిండా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు సోషల్ రెడ్డి గారు మేమంతా కూడా ఎంజీలో మీరు కూడా చూశారు, పూర్తి సపోర్ట్ చేశాం. ఏదైతే తను కోరుకున్న కోరికలు ఉన్నాయో గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్ కూడా నేను నడుస్తూ ఉంది, సమాంతరంగా కూడా సబ్ కమిటీ వేశారు. ఆ కోరికలను తీర్చామని ప్రకటించినా సరిపోతుంది. ఇక్కడ కోరిన కోరిక ఏంటంటే ఏదైతే కార్మికులు ఉన్నారో ఆర్టీసీ కార్మికులు ఆ బాడీని ఎక్కడైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిన స్థలం ఉందో అక్కడికి తీసుకెళ్లి నివాళులు అర్పిస్తూ వస్తామంటే ఇంత జులుంతోటి అంటే ఒక బ్రిటిష్ పరిపాలనను తలపించే రీతిలో ఈ దాష్టికంగా ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా పూర్తిగా సహకరిస్తాం, కార్మికులే ఉద్యోగులే వాళ్ళ నిర్ణయాన్ని మీరు అంటే మేము అవసరమైతే రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులు మేము దూరంగా ఉంటామని చెప్పి మాజీ శాసనసభ్యులు సోషల్ రెడ్డి గారు మేమందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దీన్ని బలవంతపు చర్యతోటి పోలీస్ ఫోర్స్ తీసుకొని వచ్చి అంటే చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి ఏదైతే శంకర్ గౌడ్ గారు ఎవరి ఆశయం కోసం అయితే ఆత్మహత్య చేసుకున్నాడో వారి ఆత్మ ఘోషించే రీతిలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ దాష్టికంగా ప్రవర్తిస్తూ ఉంది. మహిళలను చూడకుండా ఎంతమంది కార్మికులు ఈరోజు మండుడెండలో మొన్న 3 రోజుల కాంచలి ఉంటా ఉన్నారు. ఈ తీరును మాజీ శాసనసభ్యులని సోషల్ రెడ్డి గారిని బలవంతంగా కూడా పోలీసులు లాక్కెళ్లడం జరిగింది. మీడియా ప్రత్యక్ష సాక్ష్యం. ఇంత అవసరం ఉందా దీనికి? మేము సహకరిస్తా అన్నాం, వారిని దానం చేయమని చెప్పడం మేము సహకరిస్తామన్నా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలతో పెట్టుకుంటే మూడుతుంది మీకు, అది గమనించండి కాంగ్రెస్ బాధులారని చెప్పి ఇప్పటికైనా కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చడం కోసం తక్షణం స్పందించాలి. కోల శంకర్ గౌడ్ గారి కుటుంబానికి ₹1,00,000 కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా సత్వరం ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. తోటి కార్మికులు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల అభిప్రాయం అయితే ఇక్కడ ఆర్టీసీ కార్మికులు టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం కొనసాగించేటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు టెంట్ వేయకుండా టెంటును తొలగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మా డిమాండ్లను చెప్పుకుంటూ నిరసన చేస్తుంటే పోలీసులు కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కావాలని వ్యవహరించడం సరైనటువంటి తీరు కాదు, ఇది వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు విజువల్లో చూసినట్లంతా కూడా ఇక్కడ శాంతియుతంగా కార్మికులు టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం చేసే నేపథ్యంలో స్థానిక పోలీసులు కావచ్చు వీరంతా కూడా టెంటును తొలగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు తోటి కార్మికులకు స్థానికులందరికీ కూడా తీవ్ర వాగ్వాదం ఒక తోపులాట కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు మిగతా తోటి కార్మికులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అమ్మ ఏం చెప్తారు? ఎందుకు సార్ డెడ్ బాడీని తీసుకుపోయి ఒక 10 నిమిషాలు తోటి కార్మికుడు కాబట్టి తీసుకొస్తామని అంటే పోలీసు వాళ్ళు గుద్దుకోపోయి మళ్ళీ అక్కడ పండబెట్టిర్రు. అవసరమా? వాళ్ళకి మాలాంటి పరిస్థితులు వాళ్ళకి రావా? వాళ్ళు ఏమైనా లంచం తీసుకున్నారేమో.
ఏడు మంచాలు తీసుకున్నారేమో, ఎందుకు తీసుకుపోయారు డిపోలా? ఇన్ని సంవత్సరాల నుండి చేసిడు, గత 20 సంవత్సరాల నుండి డ్యూటీ చేసిడు ఆయన. తీసుకుపోవాలా లేదా? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోవాలి. 10 నిమిషాలు తీసుకుపోయి ఇట్లా తీసుకొస్తాం అంటే పోలీసు వాళ్ళు బోలో పెడతారు పోలీసు వాళ్ళు డెడ్ బాడీని రాణిస్తలేరు. డెడ్ బాడీని తీసుకోకుండా ఇట్లా వ్యవహరిస్తారంటే కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ తోటి కార్మికులను భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. తోటి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నీవులు అర్పించిన నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఏడుస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. అమ్మ, ఏం చెప్తారు పోలీసులు, ఎందుకు ఏం జరుగుతుంది? ఒక 10 నిమిషాలు మేము ఆయన కోసం నివాళులర్పిస్తాం సార్. ఆయన కుటుంబ సమస్యలతో చనిపోలేదు, మా ఆర్టీసీ వాళ్ళ పరిరక్షణ కోసం, మా సమ్మె కోసం చనిపోయింది కదా. ఒక 10 నిమిషాలు మేము నివాళులర్పించడానికి తీసుకుపోతున్నాం. ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు? ఆర్టీసీ వాళ్ళ పని వాళ్ళు పాదాలకి ఎంత మంది పడిపోతారు సార్, అందుకే మాకు బాధ అవుతుంది సార్. ఎందుకు పోలీసులు అడుగుతున్నారు? ఏం చెప్తారు? అదేనండి, వాళ్ళకి పిల్లలు లేరా అంటే మేము బస్సులలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలుసా? గవర్నమెంట్ మా ఆస్తులు జప్తు చేసుకుంటున్నాయి. ఇప్పుడు విలీనం చేయకుండా మా ఆస్తులను తీసుకుంటున్నారు. మేము వద్దా విలీనం? ఇప్పుడు మేము వద్దు, కానీ మా ఆస్తులు కావాలా మీకు? మా ఆస్తులను తీసుకున్న తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమడం, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మమ్మల్ని విలీనం చేయాలి కదా. మేము బస్సులు ఎన్ని బాధలు పడుతున్నాం మీరు చూస్తున్నారు కదా. ప్యాసింజర్లు కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, అయినా కూడా బాధలు భరిస్తున్నాం. మేము ఆయన పెట్టిన స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము ఏమడుగుతున్నాం అండి? ఒక విలీనమే కదా అడిగేది మేము, అది మీరు ఒప్పుకున్నదే కదా, అది మీరు ఇవ్వాలి కదా మాకు. ఇప్పుడు ఈ ప్రాణాన్ని తీసుకొస్తారా మీరు? ఇప్పుడు ప్రాణాన్ని తీసుకొస్తారా మీరు? ఎంతమంది పోయిన ప్రభుత్వం 30 మందిని చంపింది. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు చూస్తాం మేము. ఇక్కడతో ఉద్యమం అసలే ఆగదు. నువ్వు విలీనం ప్రకటిస్తావా లేదా? మేము ఇక్కడ నుంచి కదలము. ఆ బాడీని మేము డిపో తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు ఈ పోలీసులకు పిల్లలు లేరా? మాలాంటి పిల్లలు లేరా? వాళ్ళు మేమేం చెప్తున్నాం చెప్పండి? మేము శాంతియుతంగానే కదా పోరాటం చేసేది. ఎందుకు ఇంత టైం ఎంతో తీసుకుంటున్నాను? మాకు వీళ్ళ మేము 2 నెలల ముందే ఇచ్చినాం కదా మేము సమ్మె నోటీస్. ఇప్పుడైతే కాదు కదా. ఇప్పుడు కమిటీ లేయడం ఏంటి? 2 సంవత్సరాల గడువు ఇచ్చినామండి మేము. 2 సంవత్సరాలు బాధలు అనుభవిస్తున్నాం. ఆయన పెట్టిన స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసినాం. పోనీలే, మనం గౌరవంగా తెచ్చుకున్న మంత్రి కదా మనం అని మేము తీసుకున్నాం. ఇంకెన్ని రోజులు భరించాలండి మేము ఈ బాధలు? ఆస్తులన్నీ పోతున్నాయి, లాస్ట్కి మేమే మిగులుతున్నాం. మమ్మల్ని విలీనం చేయాలి. ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఆయన చూడ మనస్తాపానికి గురైన చనిపోయింది. ఇప్పుడు ఇంకెంతమందిని చంపుతారు మీరు? పోయిన ప్రభుత్వం 30 మందిని చంపింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత మందిని చంపుతుంది? మీరు ఇది వరకు మాతో పాటుగా మీరు కూడా ధర్నాలు చేశారు కదా. మేము వస్తే మేము చేస్తాం. అంత ఉత్తిదేనా? ఉత్తి మాటలకేనా మీరు మాట్లాడిందంతా? ఉత్తి మాటలేనా? ప్రతి ప్రభుత్వం ఆర్టీసీని వాడుకుంటుంది. ప్రతి ప్రభుత్వం వాళ్ళు గెలవడానికే, వాళ్ళు రాజ్యాంగానికి రావడానికే మా ఆర్టీసీని వాడుకుంటుంది. ఇక ఊరుకునేది లేము మేము. కార్మికులు కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి, ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ప్రభుత్వాలు తమల్ని వాడుకుంటున్నాయి కానీ ప్రభుత్వం తమకు న్యాయం చేయట్లేదంటే కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్లో చూసిన మరొకసారి కూడా తోటి కార్మికులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నరసంపేట ఆ డిపో దగ్గరికి తీసుకెళ్లేందుకు పోలీసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జాక్ నేతలు కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆ పరిస్థితి నాకు అందుబాటులో ఉన్నారు. ఎందుకు పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకని హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది? ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయడమే. డెడ్ బాడీని ఉద్యోగం చేస్తున్న ఒక ఎంప్లాయీ డిపో కాడ 5 నిమిషాలు సందర్శనార్థం పోతే తప్ప, పోలీసు వారు కావాలని వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఉన్నది అని ఒక మొండి వాదన చేసుకుంటే అంతా రాద్ధాంతం చేస్తారు. పోలీసు వారు కార్మికులు ఏం చేస్తారు? స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిని, మా మిత్రుడు రాష్ట్రంలో ఉన్న కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఒకసారి డిపో కాడ తను ఉద్యోగం చేసే ప్రాంతానికి తీసుకొస్తా అంటే పోలీసులకు ఏమి నష్టం? వాళ్ళకున్న కష్టమైంది అని మేము కార్మిక జేఏసీ తరఫున వరంగల్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులకు కొంచెం నష్టమైంది, శాంతియుతంగా తీసుకుపోయి వస్తామన్న ఇబ్బంది ఏందనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా శంకర్ గౌడ్ గారిని డిపో దాకా తీసుకుపోయేంత వరకు దానం చేసే ప్రసక్తే లేదు. ఎటువంటి న్యాయం జరగాలి? ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు? ప్రభుత్వాన్ని స్పెషల్ డిమాండ్, స్పెషల్ ప్యాకేజ్ కింద వాళ్ళు చర్చలు ఇన్ టైంలో జరుపుకుంటే మావోని ప్రాణం పోయేది కాదు. వాళ్ళు తాత్సారం చేయవాలని ఇవాళ ప్రాణం పోయింది. ఒకటి చాలా దిక్కుల సంఘటనలు జరిగినాయి. ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ కొడుక్కిచ్చుకుంటూ స్పెషల్ కేసుగా ఒక 5 కోట్ల డిమాండ్ చేస్తా ఉన్నాం నష్టపరిహారం కింద. తను పేదోడు, ఇక బిడ్డింటి కాడ వేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు స్పెషల్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ పరంగానే అన్ని అవైలబుల్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకని పోలీసులు అడ్డుకుంటారు? ఏం చెప్తున్నారు? ఇప్పుడు పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ అడగాల్సిన పోలీసు వాళ్ళను అసలు మేమంతా శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. మేము మా ఆందోళన పెడితే మేము శాంతియుతంగా చేస్తాం. ఎక్కడ నష్టం కలిగించదు. ఈ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, దీనికి నష్టం కలిగించు మేము శాంతియుతంగా తీసుకుపోతాం.
తీసుకుపోయి అక్కడ డిపో అండర్లో నివాళులర్పించి తీసుకొస్తాం. పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళే దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇది సరిగ్గా కాదు. మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చాము, జేసీ వాళ్ళం. తప్పకుండా మేము తీసుకెళ్తాం, సిద్ధంగా ఉన్నాం. అప్పటికే దానం చేయనియము. అతనికి 2 కోట్ల ఎక్స్గ్రేస్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలి పిల్లలకు. మేము నర్సంపేట బాండర్ తీసుకుపోయే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఇటు కూర్చొని దానం చేయనియము, తీసుకుపోవాలి. పోలీసు వాళ్ళు కూడా వినాలే, వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ప్రభుత్వ దమనకుండా ఇది అని ఖండిస్తా ఉన్నాం వరంగల్ చేసి. వరంగల్ సంబంధించినటువంటి ఆర్టీసీ నాయకుల అభిప్రాయం అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులంతా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా ముత్తోజిపేట గ్రామంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. స్థానిక పోలీసులు, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో కూడా ఇక్కడి నుంచి మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. వారు కేవలం శాంతియుతంగా మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటే పోలీసులే కావాలని ఇటువంటి పరిస్థితులను తలెత్తినట్టు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, మిగతా కార్మికులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ మొత్తం నేతలంతా చేరుకొని ఇక్కడ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట ఆర్టీసీ డిపో దగ్గరికి తీసుకెళ్లే వరకు కూడా మా పోరాటం, మా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. పోలీసులు సహకరించాలి. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేసినప్పుడు పోలీసులు ఎందుకని సహకరించాలి? తప్పకుండా శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మా ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ, జేఏసీ నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నేతలు అయితే చెప్తా ఉన్నారు. చందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.